మన ఊరికి హెలికాప్టర్ వచ్చిందేంట్రా? ఎవడైనా మెరిసిపడే పిడుగులనే ఆపేనా ఎవడైనా చదరంగంలో చాణక్యుడికే ఓటమి ఉందా ఏనాడైనా ఎదురడుగేసే ఆలోచనకే వెనకడుగుందా ఎన్నటికైనా సుడిగాలిని కూసి దారిని తీసి దూకే బాణంలా ఫినిషురు చల్కురు ఫినిషురు చల్కురు. భూమి ఇచ్చిన రైతుల పంట పండింది. ఎకరాకు 50 లక్షల పరిహారం, అభివృద్ధి చేసిన భూమిలో 20 సెంట్లు, కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం, షాపింగ్ కాంప్లెక్స్ లో షాపు, ఇల్లు కట్టుకోవడానికి 3 సెంట్ల భూమిని, రికార్డుల్లో లేని భూములకు కూడా ఎకరానికి 10 లక్షల చొప్పున చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వబోతోంది. మనం మరిన్ని వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ 1,35,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ కు తర్లువాడ, అడవివరం, ముసర్లోవా, రాంబిల్లి గ్రామాల్లో భూములను ప్రభుత్వం కేటాయించింది. ప్రధానంగా తర్లువాడ వార్తల్లో నిలుస్తోంది. ఎందుకంటే డేటా సెంటర్ ప్రధాన క్యాంపస్ ఇక్కడే ఏర్పాటవుతోంది. అంతేకాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ గ్రామానికి చుట్టుపక్కల ఊపందుకుంది. ఆనందపురం అనకాపల్లి హైవే పక్కన భూమి ధర ఇంతకు ముందు ఎకరానికి 2 నుంచి 3 కోట్ల మధ్యలో ఉండేది. ఇప్పుడు 4 కోట్లకు పైనే పలుకుతోంది. అడవి సమీప ప్రాంతంలో ఉన్న భూమి ఎకరాకి 1.5 కోట్ల పలికేది ఇప్పుడు 2 కోట్లకు తగ్గడం లేదు. ఆనందపురం జంక్షన్ నుంచి నీలకుండిల జంక్షన్ వరకు భూముల రేట్లు 30% పెరిగాయి. ప్రాజెక్టు సైటు నుంచి 2 కిలోమీటర్ల ప్రాంతంలో భూముల రేట్లు 50% పెరిగాయని, ఇక దూరంగా ఉన్న పద్మనాభం వంటి మండలాల్లో కూడా 20 నుంచి 30% పెరిగాయని స్థానికులు చెబుతున్నారు. డేటా సెంటర్ రాకతో తమ జీవితాల్లో వెలుగులు వచ్చాయని తర్లువాడ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.